నమస్కారం బాబురెడ్డి గారు. ఎలా రావడం? అవునండి. ఏమయ్యా లవంగం? ఎవరి లేడీస్? మాధురి దీక్షిత్ అని మా ఊరేలండి. ప్రతాప్ గారి ఇంట్లో పనిచేయడానికి వచ్చింది. వెరీ గుడ్. అంటే ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట. చూసారా మా సుందరముడు గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తన సొంత చెల్లెలు చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ చెల్లెలు అంటే అసహ్యంగా. ఆ పోనీ కూతురు అనుకోండి. నాకు ఈ వయసులో కూతురు ఏంటండి? నా వయసు ఎంత అనుకుంటున్నారు? అబ్బాస్ కంటే 2 నెలలు ఎక్కువ. గుమ్మడి గారి కంటే 2 నెలలు తక్కువ. మరే అంటూ తమ్మంటే ఇక్కడ ఏం చేస్తారు? కొబ్బరి పీసు పెడతావు. వారం రోజులు ఉంటారా? ఉంటాను. టచ్ లో ఉంటానులేండి. పప్పి చెట్టు తల్లి కన్న తల్లి బాగున్నావమ్మా? మా బంగారు తాత నువ్వు వచ్చావుగా ఇంకేం బాగుంటాను. కార్తూలు అల్లుడు గారు మామగారు అబ్బో ఇక్కడే ఉన్నారా? ఎలా ఉన్నారు? అబో యావరేజ్. నిన్నగా వెళ్ళారు, ఈ లోపల ఏమైపోతానని వచ్చేసారు. చెప్తా. ఇదిగో మాధురి దీక్షితో రైట్లకి పెట్టొచ్చే. నేను చెప్పానే మా అల్లుడు గారని. ఈయనే. ఎవరి అమ్మాయి? పాపం పేద పిల్ల, పని కావాలంది. ఎలాగో ఆర్థికులేని సంసారం కదా, నీకు సాయంగా ఉంటుందని తీసుకొచ్చా. నాకెవరు సాయం అక్కర్లేదు, నా పని నేను చూసుకుంటాను. అలా అనకండి సార్. లేడీస్ లేని ఇంట్లో జెంట్స్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి. తనుంటే అవన్నీ తీరిపోతాయి. అవును బాబు, చక్కగా ఇల్లు ఉడుస్తుంది, వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఒళ్ళు రుద్ది పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు, మన మనిషిగా ఉంటుంది. నాకే మనిషి అక్కర్లేదు. పాపం పూర్ ఫ్యామిలీ సార్. వీళ్ళ అమ్మకి షుగరు, నాన్నకి లివరు, అన్నకి అల్సరు, అక్కకి క్యాన్సర్, చెల్లికి ఫీవరు. టోటల్ గా ఫ్యామిలీ అంతటికి ఈవిడ హెల్పర్. సింపుల్ గా ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పాలంటే అంతులేని కథలో జయప్రద టైపు. అలా అని చెప్పి జీతం కూడా పెద్దగా ఇవ్వక్కలేదు. నెలకి 200 ఇస్తే చాలు. ఇదిగో తీసుకెళ్ళి. సారీ అల్లుడు, అలా ఊరికే ఇస్తే తీసుకోదు. కష్టపడి సంపాదించాలనే మోడల్. ఈ ఇంట్లో ఉండేది పప్పి నేను. ఏం పనులు ఉంటాయి ఇక్కడ? ఉన్న పనులే చేస్తుంది. కాదని కల్లుడు. సరే ఏదో ఒకటి చేయండి. అమ్మయ్యా, అల్లుడు ఒప్పేసుకున్నారా? ఇదిగో గోల్డెన్ ఛాన్స్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచి పైకి వస్తాం. నా టాలెంట్ మొత్తం చూపిస్తాగా. ఏం చూపిస్తావో ఏం చేస్తావో మాకు అనవసరం. నెల తిరిగేసరికి నా అల్లుడికి భార్య, మనవరాలకి తల్లివి అవ్వాలి. అమ్మా ప్రియా, కంగ్రాచులేషన్స్ మా. నువ్వు నాగార్జున మీద ఎత్తిన ప్రోగ్రామ్ సూపర్ హిట్. ఉత్తరాలంతా కట్టలుగా వచ్చుంటాయి. థ్యాంక్ యూ సార్. అమ్మా వారానికి 2 ప్రోగ్రామ్ ఇంత మాదిరిందా మన టీవీ? ఓహో 2 అంత ఆహా టీవీ అంత పావి అడయారిపోయి అడుక్కుని మా తింటాడు. నా అంబిషన్ కూడా అదే సార్. వచ్చే ఆదివారం కోసం ఓ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. తమిళనాడు, కర్ణాటకల్ని గజగజలాడిస్తున్న స్మగ్లర్ వీరప్పన్ని షూట్ వీరప్పన్ని షూట్ చేయడానికి మన దగ్గర గన్స్ అంతా షూట్ చేయడం అంటే గన్స్ తో కాదు, కెమెరాతో. అదెప్పుడు మా ముడియం? వీరప్పన్ కూర జంతువు మారి అడవుల్లో అంతా ఉంటాడే. ఆ అడవుల్లో ఉన్న వీరప్పన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెడతాను. వీరప్పన్ అంటే శాంతాభవన్లో ఊతప్ప మిల్లే. వాడి గురించి నీకు తెలియదు? నాకు బాగా తెలుసు సార్. నేను పనిచేసేది అతని దగ్గరే. నువ్వు వాడి ఇన్ఫార్మర్? ఇన్ఫార్మరు కాదు, ట్రాన్స్ఫార్మరు కాదు. ఆ వీరప్పన్ ఎవరో కాదు సార్, మీరే. అవును సార్, మిమ్మల్ని అందరూ ఆఫీస్ లో వీరప్పన్ అని పిలుస్తారు. మీకు కాస్త కటింగ్ చేసి మీసం పెట్టి చేతిలో గన్నెట్టి ట్యాంక్ బండ్ మీద వదిలేస్తే ఏ పోలీసులో ఎన్కౌంటర్ చేసి పూడుస్తుడు. పోలీసులకి రావద్దని ముందే ఇన్ఫార్మ్ చేద్దాం. రేపు మిమ్మల్ని చూసి జనం భయపడిపోతారు, షాక్ అయిపోతారు. ఆ రియాక్షన్స్ అన్ని నేను చాట్ నుండి షూట్ చేస్తాను. దాంతో మన టీవీ బీబీసీ కన్నా పాపులర్ అయిపోతుంది. అమ్మా తాయే వేండమ్మా, ఇట్టటి రిస్కీ ప్రోగ్రామ్ అంటే నాకు భయం. మీకేం భయం లేదు సార్? ఉందంటే లేదంటే అయితే మీ టీవీ స్టేషన్ మూసేసి ఏ రేడియో స్టేషన్ కు అమ్మేస్తారు. అది కాదమ్మా, నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే సరే ఏం చెయ్యాలా సొల్లు. ట్యాంక్ బండ్ పక్కనున్న ఓ హోటల్ దగ్గరికి మీ టాటా సియారా వచ్చి ఆగుతుంది. నానెవడో తెలుసా? తెలీదు సార్. ఏంది బే, సైట్ ఉండదా? నాంపల్లిలో 200 గజాలు ఉంది సార్. అబే చెప్పు, ఆ సైట్ కాదు బే, సూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టుగుడ్డు. అరే చెయ్యి. ఎక్కడ వాళ్ళంతా అక్కడ ఉండాలి. ఇలా చుట్టడమే. నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుసు? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్.
వీరప్పనం అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది పా, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్ సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చేయి. సొల్లు, నువ్వు ఆహా టీవీ చూస్తువా, ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తువా? ఓహో వీరప్పనంటే నువ్వేనా? ఆమాండా, ఏం నీకట్లా కనిపిస్తులేదా? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగు దంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కాదు వీరప్పన్? ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. ఏమని పా, ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా కొట్టించినా చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ది. చేతికి 5 లక్షలు, కాలుకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తేల్చుకోండి. ఎవరికి దొరికిన పార్ట్ వాళ్ళు పీక్కోండి, లక్షాధికారులు కండి. అబద్ధం, వాడా వీరప్పన్. ఆగండి, ఆయన వీరప్పన్ కాదు. వాళ్ళు చేసి నువ్వు పట్టేసుకుని డబ్బులు కొట్టేస్తావనా? మీరు కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. అయ్యో, ఆగండి, చెప్పేది వినండి. ఆయన వీరప్పన్ కాదు, ఆయన వీరప్పన్ కాదు, ఓహో టీవీ ఓనర్. నిజమా? ఆమాండా మగడా, కావాలంటే మరి ఈ గడప ఎందుకేశారు? వీరప్పల్లా యాక్ట్ చేసి మిమ్మల్ని అంతా భయపెట్టి ఒక ప్రోగ్రామ్ చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్నావా? నీ టీవీని పాపులర్ చేయడానికి ఇంత నీచానికి దిగజారుతావా? నిజంగా నువ్వే వీరప్పనని ఎవడైనా నమ్మి హార్ట్ అటాక్ చచ్చుంటే ఏం జరిగేది? చెప్పండి ప్రజలారా. ప్రాణాలతో చెలగాటు వాడే ఇలాంటి టీవీ వాళ్ళని ఏం చెయ్యాలి? ఈ ఓహో టీవీని బ్యాన్ చేసి వీడిని శాశ్వతంగా మూయించేయాలి. పని చేయకి తంబి, కావాలంటే నీ కాలు పెడతాను. కుదరదు, నిన్ను కోర్టుకు లాగి బోనెక్కించాల్సిందే. ఏమండి, ఏమండి? అతను వదిలేండి, ఇంకోసారి ఇలా చేయరండి, ఇంకోసారి ఇలా చేయరు. సరే పండి అన్నట్టు మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన తతంగం అంతా మా కెమెరాల్లో బంధించాం. రేపు ఆదివారం 6ంటికి మా ఆహా టీవీలో ప్రోగ్రాం చూడండి, ఆనందించండి. మీరు రండి. అయ్యో, పోచే పోచే, నా బరువే పోచే. అమ్మా మాధురి దీక్షిత్, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశాను? అసలు ఈ ఇంట్లో నువ్వెవరివి? పని మనిషిని. పని మనిషివే కాదు, మా అల్లుడికి పనికొచ్చే మనిషివి. ఈ వంట పనులు టెంపరరీ. టాలెంట్ మొత్తం ఒకసారి చూపించేస్తే భయపడిపోతారేమోనని ఇన్స్టాల్మెంట్స్ లో ప్రొసీడ్ అవుతున్నా. నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ మీద ప్రొసీడ్ అవ్వు, ఈ లోపానికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. నువ్వు ఈ మిక్సీ పనులు ఆపేసి ఆ పనులు మొదలెట్టు. అదిగో కార్ సౌండ్ వచ్చింది, అల్లుడు గారు వచ్చినట్టున్నారు. నువ్వు ముందు పనులు దిగిపో. లొక్కు పడింది, గుట్టకు కూడా పడింది. వాతావరణంలో మార్పు వచ్చింది. పెనుగాళ్ళు కూడా వేస్తున్నాయి. వాయుగుండం ఏర్పడింది. తుఫాను చెలరేగింది. ఇదిగో మాధురి దీక్షిత్, ఒక్కసారి లోపలికి రా. తుఫాను తీరాన్ని తాకేసింది. ఇంకా వరదలే వరదలు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇమాజినేషన్ లోకి. అయితే నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఒక సాంగ్ కలిసి వస్తుంది. అయితే పద పద. చి 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 చి. మాధురి, వర్షం తగ్గిందా? వరదలు తగ్గాయా? వరద లేదు, బురద లేదు. అదేంటి? మాడా కన్నా 3 తెప్పించొచ్చు కానీ మీ అల్లుడి గారికి మాత్రం 3 తెప్పించలేవు. ఆయన నేనే కాదు, డాక్టర్ సమరం గారు కూడా బాగు చేయలేరు. అంటే లోపలేం జరగలేదా? చాలా జరిగింది. ఏం జరిగింది? నా ఫిగర్ చూసారా? లోపలికి పిలిచి అంతవరకు మేము ఫాలో అయ్యాం. ఆ తర్వాత ఏం జరిగింది? దగ్గరికి రమ్మన్నారు, ఆ, వెళ్ళాను. ఆ తర్వాత షర్ట్ పైకెత్తా, నెక్స్ట్ లుంగి లూజ్ చేస్తా, లుంగి 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 ఎత్తాడా? తర్వాత
లోపల నుంచి మొలతాడు తీశారు మొలతాడు, మొలతాడు, మొలతాడా? మొలతాడు తిట్టేంటి? అవును మొలతాడు తిరిగినందుకు దానికున్న పిన్నిస్ తీసి నా చేతిలో పెట్టి బయట జారిపోతుంది పెట్టుకో అన్నారు. ఈ టాలెంట్ ఇంకెవరికైనా చూపించుంటే ఈ పాటికి ఇల్లాలనే నెల తప్పేదాన్ని. వస్తా. ఇదిగో మాధురి 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 ఇదేంట్రా కథెట్ట అడ్డం తిరిగింది? అడ్డమైన పనులు చేస్తే ఇలాగ అడ్డం దొరుకుతుంది. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? లేదు, నా కూతురు నిన్ను కాదని నీతో తెగదంపులు చేసుకున్న రోజున నా సిగ్గు సొగం చచ్చిపోయింది. కన్న కూతుర్ని కన్న తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయిన రోజున నాలో సిగ్గు పూర్తిగా చచ్చిపోయిందయ్యా. అందుకని ఇలా డాఫర్ పనులు చేస్తారా? ఏం చేయమంటావయ్యా? వయసుండి అందముండి ఆస్తుండి అర్హత ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటున్నావు. అయిన పెళ్లి చాలు. పెళ్లి అవసరం నీకు లేకపోవచ్చు, కానీ తల్లి అవసరం నా మనవరాలకుంది. నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనిపిస్తున్నావు, నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్ష అనిపిస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో, దానికి తల్లిని తెచ్చిపెట్టు. ఆ వచ్చే తల్లి దెయ్యం అయితే నీ నీడ పడితే దేవతగా మారుతుంది. దేవతగా మారేనా? నీ కూతురు వెళ్ళిపోయింది. ఛీ! అది అసలు ఆడదే కాదు. మరో ఆడది నా బిడ్డకి తల్లి కాలేదు. ప్రతి ఆడది నా కూతురులా ఉండదయ్యా. చూడండి, నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి మాల పనులు చేయకండి. అది కాదు బాబు. బాబు, ఏమండే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇతని జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోడని. అదే మరి మిడిల్ డ్రాప్ అంటే. ఏంట్రా నీ గొడవ? అల్లుడు గారు వెళ్లే ముందు డైలాగ్ వేశారు, దాన్ని మీరు క్యాచ్ చేయలేదు. ఏంటది? నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాల పనులు చేయకండి అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏంటి? సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట. అలాగా? అయితే పద, అల్లుడు లెవెల్కి తగ్గ సంబంధం తీసుకొద్దాం. పద.